చేసినటువంటి మహిళా మండలందరికీ కూడా మరొక్కసారి స్వాగత సుమాంజలు పలుకుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా ఇచ్చిన వెంటనే దిస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ Swarna Mangalamapalli should be called as Dr. Swarna Mangalamapalli. So we are conferring the title doctorate on this lady and చెప్తారు. ఆ మొమెంట్ కంటే ఆనందం నాకైతే ఆ జీవితంలో ఎక్కడ కలగలేదు. అన్నిటికంటే మించింది ఏంటంటే ఆ యొక్క మొమెంట్ని నాతో పాటు పంచుకున్నది మా ఆయన గారు, మా అమ్మ నాన్నలు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మీ అందరి తరఫున, మీ అందరి ఎదురుకుండా చెప్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా మనం ఏదైనా అచీవ్ చేయాలంటే మనం వెనకాల ఫస్ట్ ఇంపార్టెంట్గా ఉండాల్సింది హస్బెండ్ సపోర్ట్. కాబట్టి ఆడవాళ్ళే గ్రేటు అని అనకండి, ఆడవాళ్ళు గ్రేటే. ఆడవాళ్ళ వెనకాల భర్తలు ఉంటే వాళ్ళు మహిళపోతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పోరాటం వల్ల చాలా హ్యాపీగా నా చేతులు ఉంటుంది నాకైతే. అది తర్వాత మనం పారాయణ చేస్తాం కదా, ఆ పారాయణ ఇప్పుడు మన ఏది సరిపోయింది. హ్యాపీ ఉమెన్స్ డే. మా వారి సపోర్ట్ నాకు చాలా ఉంటుందండి. నేను 38 సార్లు తిరుపతి సేవకి వెళ్ళి వచ్చాను. 7 సార్లు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నానండి. ఆయన సపోర్ట్ నాకు చాలా ఉంటుంది. ఎస్ఎస్సి చదివినప్పుడు నాకు ఎంబీబీఎస్ మీద చాలా కోరిక ఉండేది. కానీ మా ఫాదర్కి 8 చిల్డ్రన్. అతను ఏం చెప్పించగల, అతని హెల్త్ సూపర్వైజర్గా వర్క్ చేసేవాడు. కానీ చెప్పించలేడు అతను. నాకు తెలుసు ఆ రోజుల్లో ప్రీ యూనివర్సిటీ చదివిన తర్వాత ఒక గ్రాడ్యుయేట్ అయితే చాలరా అనిపించేసింది నాకు. నా ఫ్రెండ్స్ 3 డాక్టర్లే అయిపోయారు, వాళ్ళంతా గైనకాలజిస్టులు అయిపోయారు. అయితే ఆలోచించాను ఏం చేయాలి నేను. అప్పుడు డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ మీడియా ఆఫీసర్గా నాకు పోస్ట్ వచ్చింది. నేను డిస్ట్రిక్ట్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నేను ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఎకనామిక్స్ అండ్ డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్ అన్నది మధురై యూనివర్సిటీకి వెళ్ళి చేశాను. చేసిన వెంటనే మ్యారేజ్ అయింది, కొంచెం లేట్ మ్యారేజ్, 32 ఇయర్స్కి మ్యారేజ్ అయింది. అయితే లేట్ మ్యారేజ్ అయిన తర్వాత ఏం చేశాను, ఇంకా ఎలాగో డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా పనిచేయలేను. బికాజ్ ఐ హ్యావ్ టు టూర్ నాట్ లెస్ దాన్ 20 days. డిస్ట్రిక్ట్ అంతా తిరగాలి. డిస్ట్రిక్ట్ అంతా తిరగాలంటే నేను తిరగలేను. అది పిల్లలతో కూడా చాలా కష్టం అయిపోతుంది. అప్పటికి 5 to 6 years, ఆఖరికి 12 years వరకు నేను లీవ్ అప్లై చేస్తూనే ఉన్నాను. అలాగే ఆ తర్వాత నాకు ఈ మెడికల్ కాలేజీకి వచ్చేసింది. మెడికల్ కాలేజీలోకి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు టేక్ క్లాస్. నాట్ ఒక 150 members తక్కువ ఉండదు, వాళ్ళ క్లాస్ తీయవలసిందే. నా కోరిక అప్పుడు నిజంగా భగవంతుడు అన్నవాడు నేను మెడిసిన్ చదవకపోయినా సరే ఈ ఎంఏ సోషియాలజీ, డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అవన్నీ చేశాను కదా. ఆ చేసిన తర్వాత అంటే సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్లో నేను యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ ఒక 15 years చేశాను. ఇంకా నాకు చాలా సంతృప్తి లైఫ్లో అనిపించింది. దిస్ హ్యాపీ ఉమెన్స్ డే నేను మా మదర్కి చాలా డెడికేట్ చేస్తాను. ఎందుకంటే తను చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది మా 3 ఆడపిల్లలకి. ఆఫ్టర్ మ్యారేజ్ వీ హ్యావ్ బీన్ డబుల్ గ్రాడ్యుయేషన్ అండ్ వీ హ్యావ్ డన్ 15 years ఆఫ్ మ్యారేజ్ అన్నాక అందరం జాబ్ చేస్తాము. అండ్ షీ ఈస్ క్యాన్సర్ పేషెంట్ యాక్చువల్లీ. షీ లాస్ట్ హర్ సన్ బట్ స్టిల్ షీ ఈజ్ ఎన్కరేజింగ్ హర్ డాటర్స్ని కూడా చదివిస్తుంది. ఇప్పుడు కూడా తనతోని మాట్లాడితే ఏదో ఒక ఎంకరేజ్మెంట్ మాట మాట్లాడుతుంది, కానీ వేరే ఏది నెగిటివ్ మాట్లాడదు. దట్ ఈస్ వెరీ ఇన్స్పిరేషన్ టు ఇన్స్పైరింగ్. ఇప్పుడు మేము ఎంత మా జనరేషన్ వాళ్ళు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాము, మన వాళ్ళకి ఇప్పుడు ఇదేదో చెప్పుకున్నాం కదా, కార్యేషు దాసి అది ఇది అదన్నీ బాగా చేసినాము. కానీ మన ఆడపిల్లలు అన్నీ వచ్చే వరకు మన ఆడపిల్లలకి సెలెక్షన్స్ ఎక్కువ అయిపోయినాయి. ఆడపిల్లలు దొరకట్లేదు అంటే ఏమన్నా అర్థం ఉందండి? ఎక్కడ కనిపించట్లేదు మాకు ఆడపిల్లలు. కానీ వాళ్ళకి అత్తమామ ఉండొద్దంట. అంటే అత్తమామ లేక అబ్బాయి ఎక్కడి నుంచైనా వస్తాడా? తను ఆడపిల్ల కాబట్టి తనకి అమ్మ నాన్న ఉండాలంట. కానీ తను వచ్చే ఇంట్లో అత్తమామ ఉండకూడదంట, తనకి రెస్పాన్సిబిలిటీస్ ఉండకూడదంట. ఇలాంటివి ఎందుకు వస్తుంది? యాజ్ ఏ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కింద పెద్దగా ఉండి మేము మన ఆడపిల్లల్ని కొంచెము జాగ్రత్తగా పెంచాలి అనేది నా ఇది ఒక చిన్న సజెషన్ అన్నమాట. థ్యాంక్ యూ. నాగార్జున ఫర్టిలైజర్స్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. నాకు 30 years సర్వీస్ అవార్డు తీసుకున్నప్పుడు మా పేరెంట్స్ వాళ్ళ కృషి వల్లే నేను సర్వీస్ అవార్డు తీసుకున్న. అన్ని ఇయర్స్ వర్క్ చేసినందుకు హ్యాపీ. అచీవ్మెంట్ చెప్దాం అనుకున్నా. 18లో నేను స్టార్ మహిళకి వెళ్ళాను. అంటే మా రిలేటివ్స్ వాళ్ళు ఒక 6 members అయ్యారు, ఇంకా 2 members తక్కువ అయ్యారంటే సరే నేను నా ఫ్రెండ్ తీసుకొని వెళ్ళాను. సరే నన్ను పిలిచినందుకు నేను వెళ్ళి టైటిల్ కొట్టుకొచ్చేసాను. వాళ్ళకి ఎవరికి రాలేదు. నేను సాధించింది అది ఒకటే. ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఉమెన్ అంటే
అన్న దానికి చాలా చులకన భావనలో మనం ఏర్పడింది. ఉమెన్ అన్నది ఒక శక్తి అన్నది కనుక మనం గుర్తించినట్టయితే అంతకు మించి మనకేమి లేదు. ఒక శక్తిగా దూసుకుపోయినట్టయితే మన ఎవ్వరు కూడా ఏమి చేయలేరు, ఏమి చేయలేరు మనల్ని. ఒక శక్తి ఎటువంటి చేతకాని ఆమె కూడా ఒక శక్తి రూపిణిగా మారిందంటే మన వెనకాల వాళ్ళందరూ కూడా దారి కట్టి నిలబడతారు, చాలా నిలబడతారు. ఆ శక్తి అనేది మనలో ఉంది. ఒక తల్లిగా ఉంది, ఒక భార్యగా ఉంది, ఒక ఉపాధ్యాయురాల్లో ఉంది. అన్ని విధాల శక్తి అన్న భావన మనలో ఎప్పుడైతే ఉందో ఆడవాళ్లలో చులకన భావన మనల్ని తీసి పడేసినట్టయితే చక్కగా మనం ముందుకు దూసుకెళ్ళి ఇప్పుడు మన నారీమణులు ఎంతమందో హయ్యర్ ర్యాంక్స్ లో ఉన్నారు, అట్లాగే మనం కూడా ముందుండొచ్చు. అందుకు మనం వెనకంజ వేయాల్సిన అవసరం లేదు. నేను ఉండేది మల్లాపూర్లో ఉంటాను. నేను బీజేపీ స్టేట్ లెవెల్లో వైస్ ప్రెసిడెంట్ని. నా కింద 10 డివిజన్స్ ఉంటాయి. నేను ఒక మహిళా మండలి వింగ్ ప్రెసిడెంట్ని నా కాలనీలోనే. మొన్ననే నేను మహిళా మండలి దినోత్సవాన్ని మహిళా దినోత్సవాన్ని చేశాము. రేపు ఎల్లుండి డిస్ట్రిబ్యూషన్ ఉంది. అట్లా 10 కాలనీస్ నా దగ్గర ఉన్నాయి. నేను ఒక హాస్పిటల్, ఒక ఎకరం భూమిలో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించానండి. అంటే మహిళలకి, లేని మహిళలకి చాలా ఉపయోగపడుతుంది అనేసి ఒక ఎకరం భూమిలో 30 పడకలు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ని 2001లో నిర్మించాను నేను. ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ ద గవర్నమెంట్ హాస్పిటల్, అర్బన్ హెల్త్ సెంటర్, సూర్యనగర్ కాలనీ. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనకి అన్ని వేళలా వాళ్ళు అందుబాటులో ఉంటారు. అట్లాగా మన ఉమెన్స్ అన్నది వెనక్కి శక్తి ఆడవాళ్ళము మహిళలము అన్నది మనం వెనకంజ వేయకుండా ముందంజ వేస్తే మనకి దాటి ఎవ్వరు. వచ్చిన సోదరి మనకి నమస్కారం అండి. నేను 50 ఏళ్ల నుంచి మల్కాజ్గిరిలో ఉన్నాను. 50 ఇయర్స్ నుంచి 22 సేవా సమాఖ్యలో ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు కూడా జోన్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి. నేను చాలా కార్యక్రమాలు చేశాను. కానీ నాకు ఇక్కడ ఇంత ఆప్యాయత, ఇంత ఇదిగా ఉంటారని తెలీదు. మొన్న నేను త్యాగరాజ్ గారి సభలో పోయి కూడా ఏడ్చి వచ్చేసాను. ఇవాళ మాత్రం నాకు నిజంగా ఎన్నడూ లేని 22 ఏళ్ల నుంచి జరిగిన దానికన్నా ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. మన కృష్ణ గారు, సుధా గారు వీళ్ళందరితోటి ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు నాకు. ఆల్రెడీ మా మనవరాలు పెళ్లి బిజీలో ఉన్నా కూడా నేను ఇక్కడే కూర్చున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా మనందరం కలిసి ఎప్పుడు అక్క చెల్లెల మాదిరిగా, తల్లి కూతుళ్ళ మాదిరిగానే అందరికన్నా పెద్దదాన్ని ఉండొచ్చు. మీరందరూ నాతో ఇలాగే కలిసిమెలిసి ఉండి నేను కూడా మీతో అలాగే ఉంటాను. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నానండి. ఈ ఉమెన్స్ డేకి ముందు అర్జెంటుగా ఫస్ట్ మా అమ్మగారు దేవి ఉపాసకులు ఎప్పుడు రాధాదేవి గారు, నన్ను కన్న తల్లి, నన్ను పెంచిన తల్లి మా అత్తగారు బల్జేపల్లి అన్నపూర్ణమ్మ గారు. ఈ ఇద్దరు ఆడవాళ్ళ సమక్షంలో నేను పెరిగాను. నాకు 15వ ఏటే మ్యారేజ్ చేశారు మా అమ్మగారు వాళ్ళు. 15వ ఏటే అత్తగారింటికి వెళ్ళిపోయాను. అత్తగారింట్లో మాది పెద్ద కుటుంబం, కంబైన్డ్ ఫ్యామిలీ, 5 అందములు, ఒక ఆడపడుచు, చిన్న పిల్లని. ఆ ఉమ్మడి కుటుంబంలో కష్టాలు, సుఖాలు, అనుభవాలు చాలా వచ్చాయి. ఎంత కానీ వచ్చినా నాకు అవేమి పక్కకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే మంచి పేరుతో నేను ఈ రోజుకి మా అత్తగారు మామగారు లేకపోయినా మా మర్దులు కుటుంబం అంతా కూడా నా వెంటే ఉంటున్నందుకు పెద్ద అచీవ్మెంట్ నాకు ఇది లైఫ్లో. నేను డ్యాన్సుల్లోనూ వాటిలో అన్నింటిలో చాలా అవార్డులు తెచ్చుకున్నాను. కాలనీ సెక్రటరీగా చేస్తున్నాను. బ్రాహ్మణ సమాఖ్యలో 23 ఏళ్ళుగా చేస్తున్నాను. చాలా గర్వంగా శశికళ గారు, మేము, మరి వద్దనక్క, మేమందరం పాత బ్యాచ్ వాళ్ళం. మీరందరూ కూడా ఇలాగే కలిసికట్టుగా మాలో 25 ఏళ్ళు సిల్వర్ జూబ్లీ చేసుకోవాలి. కంబైన్డ్ ఫ్యామిలీలో ఉండండి, బయట ఉండండి, విడిగా ఉండండి, ఎక్కడైనా ఉండండి. ఇటు తాతగారు, బామ్మగారు, అమ్మ, అమ్మమ్మ, మేనమామ, మేనత్త, పెద్దనాన్న, పెద్దమ్మలు అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించండి. ముందు కుటుంబం నుంచి రావాలి. కుటుంబం నుంచి వస్తే ప్రతి ఆడపిల్ల కూడా నెంబర్ 1, ఇంకొక ఇంట్లో నెంబర్ 1 అవుతుంది. ఇప్పుడు నాలాగా నేను చదువుకోలేదు, 10th క్లాస్ ఓన్లీ, కానీ పేరు మటుకు బాగా సంపాదించుకున్నాను. అలాగే చదువుకున్నా కూడా, ఎంత చదువుకున్నా నా కూతురు కూడా అమెరికాలో సైంటిస్ట్, ఎంఎస్ చేసి ఎంబీఏ చేసి, అత్తగారు వాళ్ళు 1 ఇయర్ ఉంటారు. నాకన్నా వాళ్ళు బాగా అలవాటు మా అమ్మాయికి. ఇక నాకెలా అలవాటు అయిందో నా కూతురు కూడా నా పెంపకంలో
నా కూతురు కూడా అత్తగారి ఫ్యామిలీకే ముందు వాల్యూ ఇస్తుంది, తర్వాతే నేను. కానీ అలాగే మన పిల్లలు కలవాలి నేర్పితే ముందు వాళ్ళ వెంపే ఉంటారు. మనకు అది చాలదా పేరెంట్స్కి? మీ అమ్మాయి బాగోలేదు, మీ అమ్మాయి సరిగ్గా లేదు, అబ్బాయితో సరిగ్గా ఉండట్లేదు, అత్తగారితో బాగా ఉండట్లేదు, ఎవరు అది అది గొప్ప కాదు కదమ్మా. మంచి పేరు తెచ్చుకోవడం నెంబర్ 1 ఎప్పుడు ప్రతి ఆడపిల్లకి, మగపిల్లాడికి కూడాను. మగపిల్లడికి కూడా అత్తమామలు ఉంటారు, వాళ్ళు కూడా తన పేరెంట్స్ ఎలాగో ఆ పేరెంట్స్ కూడా అలాంటి వాళ్ళే అని చెప్పి తల్లి తండ్రి చెప్పాలి ముందు. ప్రతి ఇంట్లోనూ కూడా ఈ పిల్లలిద్దరికి చెప్తే ప్రతి ఇల్లు కూడా నందనవనంగా అవుతుంది. ఎంతమందితోనూ మనం మేనేజ్ చేసేయగలం. తోటికోడలు, మరుదులు, ఆడపడుచులు, భర్త ఒకే కుటుంబంగా ఒకే చెట్టు కింద అందరం కూడా ఎప్పటికీ ఉండగలుగుతాం, ఉంటాం కూడా. చదువు రాబట్టే సంస్కారం నేర్చుకోవాలమ్మా. చదువు ఉంటుంది, ఎంత చదివా చదువుకోవచ్చు. కానీ తినేది అందరూ కూడా అదే అన్నం, వేరేదేం తిన్నాం కదా. అందుకే ఆ అన్నం తిన్న పరబ్రహ్మ స్వరూపిణి అన్నపూర్ణాదేవికి మనం రుణం ఎలా తీర్చుకుంటాం? కుటుంబ రీత్యా తీర్చుకుంటాం మనం. అందరం ప్రతి వాళ్ళు కూడా పిల్లలు మంచిగా పెంచుకోండి అమ్మా. ఏ గొడవలు లేకుండా, సూసైడ్లు లేకుండా మంచి పేరు తెచ్చుకుని హ్యాపీగా. హ్యాపీ ఉమెన్స్ డే అండి. హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈరోజు మంచిగా మార్నింగ్ నుండి మంచిగా చక్కగా అందరూ ఎంటర్టైన్మెంట్ చేశారు. అందరూ ఒక చోట ఒక కుటుంబంలా కలిసి. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నా పేరు వడ్లమూడి ఉమా. నేనేంటంటే అంటే ఆడవాళ్ళు ఇది వరకట్లా కాకుండా ఇప్పుడు ఆడవాళ్ళకి ఏమేంటంటే మన మహిళలు అనేది ముందుకు అడుగు వేస్తున్నాం. నేను ఒకప్పుడు ఒక కంపెనీలో అంటే అడ్మిన్ మేనేజర్గా పనిచేశాను 15 years. తర్వాత సొంతగా ఒక పూజా స్టోర్ అనేది పెట్టుకొని బిజినెస్ పెట్టుకుని నడుపుతున్నాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు అని చెప్పేసి నేను వెళ్ళాను. నేను రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇప్పుడు ముందుకు దూసుకుపోతున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే ఇదివరకు అట్లాగా ఆడవాళ్ళు వంటింటికే కాకుండా మనము ముందుకు అడుగు వేసి మనం అన్ని రంగాల్లోనూ స్త్రీశక్తి అనేది చూపించాలి. అలాగే ఇప్పుడు మీరంతా పెద్దవాళ్ళు కాకపోతే మీ పిల్లలకి కూడా ఏంటంటే అన్ని రంగాల్లో కానీ ఈ రంగంలో ఆడది లేదు అని అనిపించుకోకూడదు. ఒకప్పుడైతే రియల్ ఎస్టేట్ అనేది ఎవరు కూడా వెళ్ళలేదు లేడీస్, కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది కూడా లేడీస్ ఉన్నారు. అలాగే మా అమ్మాయి కూడా ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసింది. మా అమ్మాయి అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తుంది. ఆమె కూడా ఒక పైలట్గా, ఒక ఇంజనీర్గా ఆమె అక్కడ ఉన్నది. సో ఇలా మనం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా చదువుకొని ముందుకు అడుగు వేసి మన స్త్రీశక్తిని మనము పెంచుకుందాము. మీరంతా కూడా ఇలాగా ఇక్కడ అందరూ కూడా ఇక్కడ సమావేశమై ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నేను చాలా సంతోషిస్తాను. అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని నాకు ఇవాళ చాలా హ్యాపీగా చేసామండి. ఎప్పుడు ఇట్లా చేస్తాం కానీ ఈసారి చాలా మంది వచ్చారు. చాలా ఎంజాయ్ బాగా చాలా హ్యాపీగా మహిళలకు శుభాకాంక్షలు అందరికీ. నా పేరు కావేరి. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. నేనేం చదువుకోలేదు, అయినా సరే నా కొడుకుని మాత్రం లెక్చరర్ చేశాను. తను లెక్చరర్ చదువుతున్నారు. అలాగే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏం చెప్పాలి అని అంటే మనము ఇంత ముందుకు రావడానికి ముఖ్యంగా మన అత్తమామలు అలాగే మన హస్బెండ్ తోడు ఉంటేనే ఇంతవరకు వస్తాము. ముఖ్య విషయం ఏంటంటే కరోనా వచ్చినప్పుడు మనుషుల విలువ ఏంటో అనేది మనం అందరం తెలుసుకున్నాము. సో అప్పుడు మాత్రం నేను నా ఫ్యామిలీ విలువను తెలుసుకున్నాను. సో నా పిల్లలు ఎంత బాగా చూసుకున్నారు, నా కుటుంబం ఎంత బాగా చూసుకుంది. అలాగే నా సంస్థ అంటే నేను ఒక ఎన్జిఓ పెట్టాను. నా ఫ్రెండ్స్ అందరితోటి ఒక ఎన్జిఓ, మన స్నేహం అనే ఎన్జిఓ నడిపిస్తున్నాను. అందులో ఎంతో మంది పేదవాళ్ళకు మేము హెల్ప్ చేస్తుంటాము. సో అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు కరోనా వచ్చినప్పుడు వాళ్ళ ప్రేమ అభిమానాలందరినీ కూడా నేను దగ్గర చూశాను. అందుకని చెప్పేసి ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా మా సంస్థ నుంచి మేము చేస్తున్నాము. సమాజానికి సేవ చేస్తున్నాను. నేను ఒక ఎన్జిఓ పెట్టుకొని నడుపుతున్నాను. ఇప్పటి వరకు నేను దగ్గర 100 అవార్డుల వరకు తీసుకున్నాను. అందులో 3 నంది అవార్డులు కూడా తీసుకున్నాను. మదర్ తెరీసా అవార్డు కూడా తీసుకున్నాను. ఇంతటి ఘన విజయానికి కారణము ఒక విధంగా నా ఫ్రెండ్స్, నా గ్రూప్, మన స్నేహం గ్రూప్ అయితే, మరొక విధంగా మా హస్బెండ్ ధర్మేంద్ర కుమార్ గారు, తను ఇక్కడే ఉన్నారు. తను లేకుండా నేను ఇంత ముందుకు వచ్చానంటే, ఒక మహిళ ఇంత ముందుకు వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ, నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాను. అన్ని కార్యక్రమాలు నేను చేస్తున్నానంటే దానికి కర్మ క్రియాకర్త మా హస్బెండ్ గారు. సో నా కుటుంబం వెనక ఉంది కాబట్టి నేను ఇంత ముందుకు వెళ్తున్నాను. నా ఫ్రెండ్స్కి, నా కుటుంబానికి, ముఖ్యమైన అందరికీ, నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పేరు భాగ్యలక్ష్మి అండి. మేము ఇక్కడ ఆనందబాగ్లోనే ఉంటాము. మా మదర్కి మేము 5 members అండి. 5 membersకి అందరికీ మ్యారేజ్ అయింది, అందరూ సెటిల్ అయ్యారు. కానీ మా మదర్కి 85 years నా దగ్గర ఉంటారు. ఆవిడ అసలు లేవలేరు, మంచం ఇచ్చి అన్ని నేనే చేస్తాను మొత్తం.
మొత్తం చేస్తాను. అదే అండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అది కాదు, అమ్మగారిని మీరు చూసుకోవడం కాదు, అమ్మగారిని చూసుకునే అదృష్టం అమ్మగారు మీకే అందించారు అనేది అది ఎంతో గొప్ప విషయము. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లకు పంపకండి. తల్లిదండ్రుల్ని మేము చూసుకుంటున్నాం అనే భావనలో ఉండకండి. తల్లిదండ్రుల్ని చూసుకునే అదృష్టం మనకి. కాకపోతే ఏంటంటే ఎదగడము ఎదగకపోవడం ఏదో కాంపిటీషన్ కాదండి. ప్రతి ఒక్కరికి భార్య భర్త ఇద్దరు సమానం అనే గుర్తించాలి మనం. మన ఆడపిల్లలందరికీ కూడా ఇప్పుడు అహంకారం ఎక్కువైపోయింది. నేను బాగా చదివేస్తున్నాను, నాకు మంచి ఉద్యోగం వస్తుంది, నాకు మంచి భర్త రావాలి. వీళ్ళు బేరం ఓడుతున్నారు. 1 లక్ష ఉందా, 2 లక్షలు ఉన్నాయి, 3 లక్షలు వస్తాయా, ఇలాంటి బేరాలు ఆడేలాగా మన పిల్లల్ని పెంచుకోవాలి. మనం ఎంత మాత్రం మన పిల్లల్ని ప్రేమతోటి వెళ్ళిన తర్వాత అత్తగారిని కూడా అమ్మలా చూసేలాగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి మన పిల్లలకి. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మన పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. మనం మన అత్తగారిని బాగా చూసుకోవడం నేర్పించామనుకోండి, మన పిల్లలు కూడా వాళ్ళ అత్తగారిని బాగా చూసుకుంటారు. మనం పిల్లలు ఎలా నేర్పించాలంటే మనం ఏది ఆచరిస్తామో అది మన పిల్లలు కూడా అదే ఆచరిస్తారు. ఎవరికి వాళ్ళ మన అత్తగారిని అమ్మలాగా మనం చూసినట్టయితే వాళ్ళు కూడా అలాగే చూస్తారు. ఎటువంటి సంశయం లేదు. మన ఆడపిల్లలు ఎప్పుడు మంచి వాళ్ళే, మగ పిల్లలు కూడా మంచి వాళ్ళే. మనం వాళ్ళ సంస్కారం నేర్పిస్తూ ఉంటాం, వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. మన పెద్దవాళ్ళు చెప్పిన గుర్తులేదు. 30 ఏళ్ళు నిజంగా చెప్పాలంటే మత్తులో బతికేశానండి. ఇప్పుడు ఈ రేఖీ నేర్చుకున్నాక తలకి పెద్ద ఆపరేషన్ అయింది. అంటే ఫిట్స్తో బాధపడ్డాను 35 ఇయర్స్. అప్పటి నుంచి నేను బాధపడ్డట్టు ఇంకోటి బాధపడకూడదు అన్నట్టుగా ఇది నేర్చుకుని అందరికీ స్ప్రెడ్ చేద్దాం. దైవశక్తి వచ్చింది అనేసరికి చేతులు ఇలా పెట్టుకుంటే ఎక్కడ ప్రాబ్లం అయినా సరే, మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ అలా చేతులు పెట్టుకుంటే తగ్గుతాయండి. నేనైతే క్యాన్సర్, డయాలసిస్, పిల్లలు పుట్టకపోవడం, పిల్లలు మాట వినడం, ఇవన్నీ పెద్ద పెద్దవి. ఇవి మొన్న అయితే రీసెంట్గా ఒక ఆయన్ని కోమాలోంచి బయటికి తీసుకొచ్చానండి. వితిన్ వారం రోజుల్లో కోమాలోంచి బయటకు వచ్చారండి. 20 రోజుల నుంచి కోమాలో ఉన్నారు. అలాంటిది వారం రోజుల్లో ఆయన బయటకు వచ్చారు. 2023లో నేను అదే నెట్వర్క్ చేసి హైదరాబాద్ నుంచి ఫస్ట్ లేడీగా సెలెక్ట్ అయ్యి మలేషియా వెళ్ళొచ్చానండి. అవార్డు తీసుకున్నాను. 12 కంట్రీల వాళ్ళు డెలిగేట్స్ వచ్చి నా పక్కన నిలబడి మేడం మీతో ఫోటో తీయించుకోవచ్చా అన్నారు. అంటే నేనేదో నా గొప్పని చెప్పుకోవట్లేదు. ఆడవాళ్ళు సంకల్పించుకుంటే ఏదైనా చేయగలరని నా అభిప్రాయం అని